శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద. బావగారు పెళ్లి పెట్టుకొని మేడం హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. మొన్న ఒక వీడియో పెట్టాను కదా, రిసెప్షన్ లాగు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో రిసెప్షన్ అని. సో అది టీటీడీ కళ్యాణ మండపంలో అండి. ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో ఫ్రంట్లోనే ఇక్కడ ఒక చిన్న గుడిలాగా వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టున్నారన్నమాట. ఇది కొత్తగా పెట్టారండి, ఇంతకు ముందు లేదు. సో ఇక్కడ ముందుగా పెళ్లి కొడుకుని పూజ చేయించి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారండి. ఓం త్రేకాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్యాయామి పట్టుకుంటారు కదా. ఒక్క సైడ్గా ఓకే. కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ముక్కలవాడ గడ్డికాసుల వాడ అడుగడుగు దండాల వాడ గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి గోవింద గోవింద. రన్నింగ్ తీసుకుంటాం. ఇక్కడ వీడియో తీసే అన్న మమ్మల్ని కూడా తీయమ్మా, మేము కూడా పడేటట్టు అని చెప్తున్నాడు అనమాట. మీరు కూడా పడుతున్నారులే. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళ బావకి జస్సు కాళ్ళు గడిగే కాన్వర్జేషన్ బాగుంటుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. జశ్వంత్ బాబు ఇదిగో ఇక్కడ జశ్వంత్ వాళ్ళ బావగారికి కాళ్ళు కడుగుతున్నాడు అన్నమాట. ముందేమో నీళ్లతో కడుగుతున్నాడండి, ఆ తర్వాత పాలతో కడిగి, ఆ తర్వాత కాళ్ళకి కుంకుమద్ది అలాగే పూలు అవేసి ఆ నీళ్ళని నెత్తిని చల్లుకుంటున్నాడు అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారండి, ఇలా చెయ్యి అలా చెయ్యి బాబు అని. సో వాళ్ళు చెప్తూ ఉంటే జశ్వంత్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. జషు అంత పై నుంచి వద్దు, కొంచెం కింది నుంచి. జషు అంత పై నుంచి వద్దు. ఇక్కడ చూడండి, జశ్వంత్ వాళ్ళ బావగారికి పాద పూజ నీట్గా చేస్తున్నాడు. మంచి పాటే. మీరు ఎక్కడ సైడ్ రండి, అబ్బాయి కనిపించడా. మీరు ఒక్కరా రండి, అబ్బాయి కట్టి.
ఏమి ఇవ్వాలి? చేతులు పట్టుకో. అడుగు బావగారు ఎక్కడికి వెళ్తున్నారు? ఉంగరం పక్కన పెట్టు. అందరూ మనిషి సేకండి చోట పట్టుకొని. నువ్వు కాదు బావగారు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు మీరు కాశీకి ఎందుకు వెళ్తున్నారు? పాపం ఎట్లాగట పాపం జాగ్రత్త పాపం ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, అందువల్ల నేను అలిగి వెళ్తున్నాను. బావగారు మీరు అలిగి వెళ్ళొద్దండి. అనుకున్న లగ్నానికి మా నాన్నగారు దగ్గరుండి కాళ్ళు కడిగి నాకు మా చెల్లెల్ని ఇచ్చి వివాహం చేస్తారు. ఇద్దరు కూడా దాంపత్య జీవితాన్ని గడిపిన తర్వాత పిల్లా పాపలు కలిగిన తర్వాత మీ గృహాశ్రమ వ్రతాన్ని చక్కగా నిర్వర్తించి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి తర్వాత మీరు ఇదిగో ఇప్పుడు జషుకి వాళ్ళ బావగారు ఉంగరం తొడుగుతున్నారు. అవే ఒక వేసి నిలబడట నువ్వు కూర్చోమ్మా. ఓకే అలాగే నీ లైట్ ఎక్కువ అదే ప్లేట్ పక్క తీయండి. ఆ ప్లేట్ పక్క తీసేయండి. ఓకే అమ్మా సార్ ఒక రెడీ సార్. మేడం లేపచ్చు లేపచ్చు. ఇదిగో ఇప్పుడు అమ్మాయి కూడా వచ్చేసింది. ఇక ఇద్దరి దగ్గర పూజ చేపిస్తున్నారన్నమాట. ఇక్కడ అమ్మాయి శారీ గమనించారా? చాలా బాగుందండి. అంటే అది పట్టు శారీ అన్నమాట. అంటే అది చూడడానికి నార్మల్గా కనిపిస్తుండొచ్చు కొంతమందికి, కానీ అది పట్టు శారీ అన్నమాట. చాలా క్లాసీ లుక్తో భలే ఉందండి. చాలా సూపర్గా ఉందన్నమాట. అటు పెద్ద పట్టుగా, అటు పెద్ద అంచు కాదు, అటు చిన్న అంచు కాదు, సో మీడియం అంచు. చాలా క్లాసీ లుక్తో చాలా బాగుందండి చూడడానికి. రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా ఒక్కొక్కలాగా చేస్తారండి. ఇక్కడ పెళ్ళి ముహూర్తానికి అంటే స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు అబ్బాయి అమ్మాయి ముందు కొంతమంది అడ్డు తెర కడతారు. అంటే అమ్మాయి అబ్బాయి ముఖం చూసుకోకుండా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అడ్డు తెర కట్టి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కొంతమంది పూజలు అలా చేస్తుంటారు. సో ఇక్కడ ముందు అబ్బాయి అమ్మాయి వచ్చేసిన తర్వాత పూజలన్నీ చేసి అలాగే వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు కడిగి బట్టలు పెట్టిన తర్వాత అడ్డు తెర కట్టారండి జీలకర్ర బెల్లం పెట్టడానికి.
ఇదిగో ఇక్కడేమో ముందుగా అబ్బాయి అమ్మా నాన్నకి ముందుగా కాళ్ళు కడిగారండి. అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతున్నారు. ముందుగా అబ్బాయి అమ్మా నాన్నకి కడిగారు. ఇప్పుడేమో అమ్మాయి అమ్మా నాన్నకి కడుగుతున్నారన్నమాట. అమ్మాయి అమ్మా నాన్నకి కాళ్ళు కడిగి వాళ్ళిద్దరికి బట్టలు పెట్టారు. వీళ్ళకి బట్టలు పెట్టింది నేను గమనించలేదు, పెట్టారో లేదో తెలియదు కానీ సో వాళ్ళిద్దరికి బట్టలు పెడుతున్నారన్నమాట. అంటే అమ్మాయి అమ్మా నాన్న అబ్బాయి అమ్మా నాన్నకి బట్టలు పెట్టారు. తర్వాత ఇక్కడ చూసారా, వాళ్ళంతా పెళ్లి పనుల్లో మునిగిపోయి ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరేమో కొట్టుకుంటున్నారు. అక్కా చెల్లెలు నెట్టున్నారు. వీళ్ళిద్దరూ సరదాగా పోట్లాడుకుంటూ కొట్టుకుంటున్నారు అన్నమాట. ఇక ఇప్పుడేమో అమ్మాయి అమ్మా నాన్న అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు కదా, ఆ కార్యక్రమం జరుగుతోందన్నమాట. ఇక్కడ కొంతమందికి బోరు కొట్టచ్చు వీడియో ఏంటంటే కొంతమంది బిట్లుగా అలా కట్ చేసి పెట్టేస్తారు కదా. సో నేను మాత్రం అన్ని గంటలు నిలబడుకొని అంటే పెళ్ళికి వెళ్ళిన దాన్ని కూర్చొని పెళ్ళి చూడకుండా నాకు కంటెంట్ ఉంటుంది. సో అలాగే వాళ్ళు కూడా చూసుకుంటారు కదా అన్నవాళ్ళు, అందుకోసం ఎక్కువ కట్ చేయకుండా కొంచెం లెంతీ వీడియోనే పెట్టేస్తానండి. స్కిప్ చేసే వాళ్ళు ఎలాగో స్కిప్ చేస్తారు. సో వీళ్ళు మాత్రం అంటే కనీసం అన్న వాళ్ళైనా చూసుకుంటారు కాబట్టి ఎక్కువ ఇలాంటి ఫంక్షన్ వీడియోలు నేను ఎక్కువగా కట్ చేయకుండా కొంచెం పెద్ద వీడియోలుగానే పెట్టేస్తానండి.
ఇదండి
పెళ్లి తంతు. పెళ్ళి అయిపోగానే వచ్చేసామండి. అక్షంతలు పోసుకుంటారు కదా, అప్పటికి ఉండుంటే బాగుండేది, కానీ లేట్ అయిపోయిందండి. ఉండుండేదాన్నే, కానీ మళ్ళీ పొద్దున్నే గృహప్రవేశానికి వెళ్ళాలన్నమాట. అప్పటికే 12 అయిపోయింది. ఆ గృహప్రవేశం కానీ లేకపోయి ఉంటే మార్నింగ్ ఉండుండేదాన్ని. అక్షింతలు అలాగే అరుంధతి నక్షత్రం అవన్నీ చూపిస్తారు కదా, అన్నిటికీ ఉండేదాన్ని. ఇక గృహప్రవేశం ఉన్నందువల్ల వచ్చేసానండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.